హలో యూట్యూబ్ క్రియేటర్స్, యూట్యూబ్ నుంచి అయితే మరికొన్ని కొత్త 5 అప్డేట్స్ అయితే రావటం జరిగింది. కానీ వీటి మీద చాలా మందికి ఫుల్ కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి. మీ వీడియోస్ మీద 90 సెకండ్స్ యాడ్స్ వస్తున్నాయా? ఎర్లీ టాబ్ లో వచ్చిన వార్నింగ్ ఏంటి? స్టూడియో యాప్ లో షేర్ ఇన్సైట్స్ మీద నొక్కితే ఛానల్ హ్యాక్ అవుతుందా? క్రికెట్ గురించి వీడియోస్ చేస్తే హోమ్ పేజ్ లో రికమెండ్ చేస్తుందా యూట్యూబ్? అండ్ అలాగే అన్ని కమెంట్స్ కి కలిపి ఒకేసారి హార్ట్ సింబల్ ఎలా ఇవ్వాలి? ఈ 5 అప్డేట్స్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీ డౌట్స్ అన్ని ఈ వీడియోలో క్లారిఫై చేయబోతున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి నంద్యాల్. ఈ అప్డేట్స్ వచ్చేసి మీ ఛానల్ యొక్క గ్రోత్ ని, రెవెన్యూ ని ఇంపాక్ట్ చేసే అప్డేట్స్. ఈ వీడియో ప్రతి యూట్యూబర్ కి కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మన ఛానల్ కొత్తగా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోకి లైక్ చేసి హైప్ కూడా చేయండి. మరి లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. క్రియేటర్స్ రిసోర్సెస్ అండ్ టూల్స్ అన్నమాట. ఎవరికైతే మల్టిపుల్ ఛానల్స్ ఉన్నాయో వాళ్ళు ఒకసారి ఎర్న్ టాబ్ అయితే ఓపెన్ చేయండి. ఎర్న్ టాబ్ అయితే ఓపెన్ చేసినట్లయితే మీకు అక్కడ ఎర్న్ టాబ్ షేర్డ్ యాడ్సెన్స్ వార్నింగ్ అని చెప్పేసి ఒక పాపప్ అనేది కనిపిస్తూ ఉంటది. యువర్ ఛానల్ షేర్స్ అండ్ యాడ్సెన్స్ అకౌంట్ విత్ అదర్ ఛానల్స్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటది. ఇంతకు ఈ అప్డేట్ ఏంటి అంటే, ఒక మనిషికి ఒక యాడ్సెన్స్ అకౌంట్ మాత్రమే ఉంటదన్నమాట. ఎన్ని ఛానల్స్ ఉన్నా కూడా, సపోజ్ మీ సెకండ్ ఛానల్, థర్డ్ ఛానల్ మానిటైజేషన్ అయినా కూడా ఈ యాడ్సెన్స్ అకౌంట్ కి మీరు లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటదన్నమాట. ఎవరికైతే ఒక ఛానల్ ఉందో వాళ్ళకి మీకు ఎన్ ఆప్షన్ లోనే డాలర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి ఆటోమేటిక్ గా. ఇలా ఎవరికైతే మల్టిపుల్ ఛానల్స్ ఉన్నాయో వాళ్ళకి ఇక్కడ డాలర్స్ అనేవి కనిపించవు. ఈవెన్ నేను కూడా ప్రాబ్లం అనేది ఫేస్ చేశాను. బికాస్ నాకు కూడా ఇట్లు మీ జ్యోతి సెకండ్ ఛానల్ ఉంది కదా, ఆ సెకండ్ ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత నాకు ఇక్కడ జ్యోతి నంద్యాల్ ఛానల్లో డాలర్స్ అనేవి కనిపించడం మానేసింది అనమాట. అంటే కనిపించట్లేదు. సో చాలా మంది క్రియేటర్స్ కి నేను మానిటైజేషన్ ఆన్ చేసి ఇస్తుంటా కదా, సో అక్క ఈ రోజు నాకు ఇన్ని డాలర్స్ పెరిగాయి, ఇన్ని డాలర్స్ వచ్చాయని చెప్పేసి వాళ్ళు నాతో షేర్ చేసుకున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించేది. కానీ నాకు బాధ అనిపించేది, ఎందుకంటే నాకు కనిపించట్లేదు కదా. నాకు రోజు అలవాటు అయిపోయేది అనమాట. అంటే మనకు రోజు ఇన్ని డాలర్స్ పెరిగాయని చూసుకుంటే అదొక ఆనందం కదా, సాటిస్ఫాక్షన్. అలా నాకు కనిపించకుంటుంటే ఈవెన్ నేను యూట్యూబ్ టీమ్ తో కూడా మాట్లాడా, ఇలా నాకు కనిపించట్లేదు, సో పాసిబుల్ ఉంటే చూడండి అని చెప్పేసి. మాట్లాడిన తర్వాత ఒక 2-3 డేస్ కనిపించాయి, తర్వాత మళ్ళీ కనిపించలేదన్నమాట. సరే అని నేను కూడా వదిలేశాను. డైరెక్ట్ యాడ్సెన్స్ అకౌంట్ లో చూసుకునేదాన్ని పేమెంట్ వచ్చే ముందర. సో అలా ఉండేది. ఇప్పుడు ఆ బాధ లేకుండా ఈ అప్డేట్ ద్వారా ఎవరికైతే మల్టిపుల్ ఛానల్స్ ఉన్నాయో మీ పేమెంట్ యాక్టివిటీని మీరు చూసుకోవచ్చు అనమాట. సో ఇలా మీకు కనిపించాలి ఎర్న్ ఆప్షన్ లో డాలర్స్ అంటే ఇక్కడ మీరేం చేయాలి అంటే, ఏ ఛానల్లో అయితే మీరు పేమెంట్ యాక్టివిటీని చూడాలి అనుకుంటున్నారో ఆ ఛానల్ కి మీకు మిగతా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఛానల్స్ మేనేజర్ ఆప్షన్ ఈ ఛానల్ కి ఇవ్వాలన్నమాట. సో మేనేజర్ ఆప్షన్ కానీ యాక్సెస్ కానీ ఇచ్చుకోవాలి. ఇచ్చుకుంటే మీకు ఈ మిగతా ఛానల్స్ ఒక రెవెన్యూ కూడా కలిపి మీరు ఏ ఛానల్ అయితే చూడాలి అనుకుంటున్నారో ఆ ఛానల్లో పేమెంట్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. సో మేనేజర్ ఆప్షన్ ఎలా ఇచ్చుకోవాలి అంటే, సో మీరు ఈ రిమైనింగ్ ఛానల్స్ ఉన్నాయి కదా, ఆ ఛానల్స్ ఒక వైటీ స్టూడియో ఓపెన్ చేసి మీ ప్రొఫైల్ పిక్ మీద ట్యాప్ చేసి సెట్టింగ్స్, పర్మిషన్స్, ఇన్వైట్ కొట్టి ఈ ఛానల్ ఒక మెయిల్ ఐడి అనేది ఇక్కడ ఇవ్వండి. అక్కడ మీరు మెయిల్ ఐడి ఇచ్చినట్లయితే ఇక్కడ మేనేజర్ ఆప్షన్ అనేది వస్తుందన్నమాట. అప్పుడు మీకు ఇక్కడ పేమెంట్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, ఏ ఒక్క ఛానల్ యొక్క మీరు యాక్సెస్ అనేది ఇవ్వకపోతే, అంటే సపోజ్ మీరు 2-3 ఉండింటాయి, ఒకటి ఇచ్చి ఒకటి ఇవ్వకపోయినా కూడా ఇక్కడ మీకు పేమెంట్ యాక్టివిటీ అనేది కనిపించదు. ప్రతి ఛానల్ యొక్క యాక్సెస్ ఇక్కడ ఇచ్చినప్పుడే మీకు ఈ పేమెంట్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. సో అర్థమైంది కదా, మీ యాడ్సెన్స్ అకౌంట్ కి లింక్ అయిన ప్రతి ఛానల్ యొక్క యాక్సెస్ మీరు ఇచ్చుకున్నప్పుడే మీకు ఈ పేమెంట్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. ఏ ఒక్క ఛానల్ యాక్సెస్ ఇవ్వకపోయినా కూడా మీకు ఈ పేమెంట్ డీటెయిల్స్ అనేవి కనిపించవు. సో ఇది వచ్చేసి మన అకౌంట్ ప్రైవసీ కోసం తెచ్చిన ఒక కొత్త అప్డేట్ అనమాట. ఇది నాకైతే చాలా బాగా నచ్చింది, ప్రశాంతంగా ఉందన్నమాట. ఇప్పుడు నాకు నా డాలర్స్ అయితే కనిపిస్తున్నాయి. సో మార్నింగ్ లేవగానే అలా చూసుకుంటే నాకు అదొక సాటిస్ఫాక్షన్ అనమాట, హ్యాపీనెస్, అంతే కదా. అలా షేర్ ఇన్సైట్స్ మీరు వైటీ స్టూడియో ఓపెన్ చేసినట్లయితే మీకు ఒక పాపప్ లాగా బీయింగ్ నోటీస్డ్ బై బ్రాండ్స్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటది. ఇది కొంతమంది షేర్ చేసి దాన్ని చేసుకుంటే మా ఛానల్ ఏమైనా హ్యాక్ అవుతుందా, మా ఛానల్ యొక్క మెయిల్ ఐడీస్, పాస్వర్డ్స్ వాళ్ళకి తెలిసిపోతాయా అని చెప్పేసి భయపడ్డారు. సో అలా మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇంతకీ ఈ అప్డేట్ ఏంటి అంటే, యూట్యూబ్ మనకు బ్రాండ్ స్పాన్సర్షిప్స్ ని ఇప్పించడానికి తీసుకొచ్చిన అప్డేట్ అనమాట. అంటే మనకు బ్రాండ్ ఆపర్చునిటీస్ వస్తాయి, ఇన్కమ్ అనేది పెరగటానికి ఛాన్స్ ఉందన్నమాట. అంతే కదా, ప్రమోషన్స్ మనం
అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తాం. సో అలా మనకు ఇన్కమ్ అనేది ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే దీన్ని ఎలా మీరు ఎనేబుల్ చేసుకోవాలి అంటే ఇక్కడ మీకు షేర్ నౌ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేసి కన్ఫర్మ్ యువర్ చాయిస్ మీద ట్యాప్ చేసినట్లయితే ఈ ఆప్షన్ అనేది మనకు ఎనేబుల్ అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడ ఏమవుతుంది దీని ద్వారా అంటే ఈ బ్రాండ్ స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన ఛానల్ యొక్క అనలైటిక్స్ కనిపిస్తాయి, అంతేగాని మన ఛానల్ యొక్క కంట్రోల్ కానీ మన ఛానల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏది కూడా వాళ్ళకి తెలియదు అనమాట. ఎంగేజ్మెంట్ మాత్రమే కనిపిస్తుంది. అంటే మీ వీడియోస్ ఎక్కడి నుంచి చూస్తున్నారు, పిల్లలు చూస్తున్నారా, పెద్దవాళ్ళు చూస్తున్నారా, మేలా ఫీమేల్ ఎక్కువ చూస్తున్నారా, ఇలా వాళ్ళకు ఓన్లీ ఈ డేటా మాత్రమే వాళ్ళకు కనిపిస్తుంది అనమాట. మీ ఛానల్ పర్ఫార్మెన్స్ వాళ్ళకి బాగా నచ్చింది, ఇదంతా వాళ్ళకు ఓకే అనుకుంటే మీకు ఆపర్చునిటీస్ అయితే రావటం జరుగుతుంది అనమాట. సో అలా మీరైతే దీన్ని ఎనేబుల్ చేసుకోండి, మీకు మంచి ఆపర్చునిటీ అనే చెప్తానమాట. సో ఇది సో దీనివల్ల ఇక్కడ మీకేం నష్టం లేదు, ఆన్ చేసుకోండి. ఇక్కడ మీ ఛానల్ యొక్క డేటా ఏం వాళ్ళకైతే వెళ్ళలేదు. క్రికెట్ ఫ్యాండమ్ హోమ్ పేజ్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటది. ఇదైతే నార్మల్ అప్డేట్ అయితే కాదనమాట, యూట్యూబ్ మనకు డైరెక్ట్ గా ఇస్తున్న బూస్ట్ అనమాట. ఇదకి అప్డేట్ ఏంటి అంటే ఇది ఆల్మోస్ట్ అందరికి కనిపిస్తూనే ఉంటదన్నమాట. ఇప్పుడు ఏం నడుస్తుంది, ఐపీఎల్ సీజన్ అయితే నడుస్తుంది కదా. సో క్రికెట్ రిలేటెడ్ గా మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్తూ కానీ మీ వీడియోస్ లో క్రికెట్ రిలేటెడ్ గా ఏమైనా వర్డ్స్ యూజ్ చేసి మీరు కంటెంట్ గిన చేస్తే, వీడియో గిన చేస్తే డైరెక్ట్ గా నేను హోమ్ పేజ్ లో ఎక్కువ మందికి రికమెండ్ చేస్తాను అని చెప్పేసి యూట్యూబ్ మనకు ఈ అప్డేట్ అయితే ఈ ఫీచర్ అయితే ఇవ్వటం జరిగిందనమాట. సో చూడండి, చాలా మంది వ్యూస్ రావట్లేదు అక్క అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు కదా. ఈ అప్డేట్ అయితే మీరు యూజ్ చేసుకోండి ఈ ఫీచర్ ని. ఇది ఏంటి అంటే మళ్ళీ మీరు కంటెంట్ దాటిపోకండి, అంటే క్రికెట్ వీడియో చేయమని అర్థం కాదనమాట. ఇప్పుడు సపోజ్ మీరు ఇక్కడ కుకింగ్ ఛానల్ చేస్తున్నారు అనుకోండి, సపోజ్ ఇక్కడ మీరు ఎలా చేయాలి, క్రికెట్ చూసుకుంటూ ఈ స్నాక్ ట్రై చేయండి, ఈ రెసిపీని ట్రై చేయండి అని చెప్పేసి జస్ట్ ఆ క్రికెట్ రిలేటెడ్ గా జస్ట్ ఒక ఫ్యూ లైన్స్ మీరు ఇంప్లిమెంట్ చేస్తారు, జస్ట్ ఇంక్లూడ్ చేస్తారనమాట అంతే. ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను, నాది టెక్ కంటెంట్, నేను కూడా క్రికెట్ వీడియో చేయలేను. సో ఇక్కడ నేనేం చేయాలి, ఇప్పుడు టెక్ ఛానల్స్ వాళ్ళైతే బెస్ట్ క్రికెట్ లైవ్ స్కోర్ యాప్స్ కానీ లేదా క్రికెట్ వీడియోస్ ఇలా చేయాలి, లైవ్ ఇలా పెట్టకూడదు, ఇలా చేయాలి, వీడియోస్ ఇలా చేయాలని చెప్పేసి జస్ట్ అలా క్రికెట్ రిలేటెడ్ గా ఇన్ఫర్మేషన్ ని కొంచెం ఇంక్లూడ్ చేస్తూ మన కంటెంట్ మనం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు సపోజ్ ట్రావెలింగ్ ఛానల్ అనుకోండి, ఇప్పుడు నేను పలానా చోటికి ట్రావెల్ చేస్తున్నాను, సో ఇప్పుడు నేనైతే మ్యాచ్ చూస్తున్నా అని చెప్పేసి ఇలా చెప్పటం అనమాట. జస్ట్ అలా క్రికెట్ ని ఇంక్లూడ్ చేస్తే మన వీడియోని హోమ్ పేజ్ లో ఎక్కువ మందికి నేను రికమెండెడ్ చేస్తాను అని చెప్పేసి యూట్యూబే చెప్తుంది. సో ఈ ఐపీఎల్ ట్రెండ్ ని యూజ్ చేసుకోండి, వ్యూస్ ని ఇంక్రీజ్ చేసుకోండి. సో ఇదన్నమాట. కమెంట్స్ అన్నిటికీ ఒకేసారి లైక్ ఇచ్చే అప్డేట్ అన్నమాట. ఇది చాలా మంచి టైం సేవ్ అయ్యే అప్డేట్ అన్నమాట. అన్ని కమెంట్స్ ని బల్క్ లో కమెంట్స్ ని మేనేజ్ చేసే టూల్ అన్నమాట. సో కొంతమంది ఛానల్స్ కి చాలా కమెంట్స్ వస్తూ ఉంటాయి, ఇక్కడ మనము పాజిటివ్ కమెంట్స్ ని ఫిల్టర్ చేసుకొని ఒకేసారి హార్ట్ సింబల్ అనేది ఇచ్చేయచ్చు అనమాట. సో మీరు కూడా ఈ వీడియో కింద కమెంట్ చేయండి, నేను కూడా మీకు హార్ట్ ఇస్తాను. మనము ఒక్కొక్కరికి కొంతమంది మనకు టైం సరిపోక వెళ్ళి ఒక్కొక్క కమెంట్ కి రిప్లై ఇవ్వలేక కమెంట్స్ ని అలా వదిలేస్తూ ఉంటాం కదా, అంటే వెళ్ళి సపరేట్ గా ఇవ్వాలి అంటే. ఒకవేళ ఇవ్వలేకపోతే ఏమవుతుంది, ఆడియన్స్ కి మనకి గ్యాప్ వస్తుంది. అక్కకి నేను కమెంట్ పెడుతున్నా కూడా ఈ అక్క నా కమెంట్ చూడట్లేదు, లైక్ చేయట్లేదు అని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ కి మనకి ఇంటరాక్షన్ అనేది ఉండదు. సో ఇక్కడ మీరు ఈ అప్డేట్ ద్వారా ఒకేసారి హార్ట్ అనేది ఇచ్చేసారనుకోండి, టైం కూడా సేవ్ అవుతుంది, వాళ్ళకు కూడా మనము రిప్లై ఇచ్చాము అని చెప్పేసి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. కమ్యూనిటీ మీద మీరు ట్యాప్ చేసినట్లయితే వ్యూ కమెంట్స్ లోకి వెళ్తే యాడ్ హార్ట్ టు ఆల్ అని చెప్పేసి కనిపిస్తుంటది. సో ఇలా మీరు అన్ని కమెంట్స్ కి ఒకేసారి హార్ట్ సింబల్ అయితే ఇచ్చేయచ్చు అనమాట. 90 సెకండ్స్ అప్డేట్ అన్నమాట. గత 2 రోజుల నుంచి ఈ 90 సెకండ్స్ యాడ్ గురించి ఒక న్యూస్ అయితే బాగా వైరల్ అయిందనమాట. చాలా మంది క్రియేటర్స్ అయితే ఇది ఒక అప్డేట్ అని చెప్పేసి ఇకపై ఎక్కువ రెవెన్యూ వస్తుంది అని చెప్పేసి వీడియోస్ కూడా చేసేసారు. కానీ ఇక్కడ నిజం ఏంటి, ఏం జరిగింది అనేది ఒకసారి చెప్తాను, వినండి. సో ఇక్కడ యూట్యూబ్ ని టీవీలలో చూస్తుంటారు కొంతమంది, మొబైల్స్ లో అండ్ అలాగే ల్యాప్టాప్స్ లో కాకుండా యూట్యూబ్ ని ఎవరైతే టీవీలలో చూస్తుంటారో వాళ్లకు వీడియో పైన ఈ యాడ్ వచ్చేసి 90 సెకండ్స్ అన్స్కిపబుల్ యాడ్ అనేది ప్లే అవ్వటం జరిగిందనమాట. సో వాళ్ళు ఏమనుకున్నారు, ఇది ఒక కొత్త అప్డేట్ ఏమో, ఇక్కడ స్కిప్ అనేది ఆప్షన్ రావట్లేదు, 90 సెకండ్ యాడ్ ప్లే అవుతుంది, సో మనకి ఇప్పటి నుంచి ఇన్కమ్ ఎక్కువగా వస్తుంది అని చెప్పేసి వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసుకొని ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇది బాగా ట్రెండ్ అయి వైరల్ అయింది.
జరిగిందనమాట. కానీ ఇది నిజమైతే కాదు, కొత్త అప్డేట్ అయితే అసలు కాదనమాట. యూట్యూబ్ రెస్పాండ్ అయింది. యూట్యూబ్ రెస్పాండ్ అయ్యి చాలా క్లియర్ గా ఆన్సర్ అయితే చేయటం జరిగిందనమాట. ఇదేం అప్డేట్ అయితే కాదు. మా దగ్గర ఈ 90 సెకండ్స్ ఒక ఫార్మాట్ యాడ్ అన్స్కిపబుల్ ఇవేవి లేవన్నమాట. ఇది కేవలం ఒక యూట్యూబ్ గ్లిచ్, యూట్యూబ్ బగ్ ప్రాబ్లం వల్లనే ఇలా వాళ్ళకు 90 సెకండ్ యాడ్ ప్రాబ్లం అయితే రావటం జరిగింది. సో దాన్ని మేము క్లియర్ చేస్తున్నాము అని చెప్పేసి యూట్యూబ్ నుంచి క్లియర్ ఆన్సర్ అయితే రావటం జరిగింది. సో ఇలాంటివైతే మీరు నమ్మకండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, యూట్యూబ్ నుంచి వచ్చిన ఈ 5 కొత్త అప్డేట్స్ మీకు ఎలా అనిపించాయి అనేది కామెంట్ చేయండి. నాకైతే పర్సనల్ గా చాలా బాగా నచ్చాయి. బికాస్ ఎందుకంటే ఇన్కమ్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంది ఈ బ్రాండ్ ఆపర్చునిటీస్ వల్ల, అండ్ అలాగే టైం సేవ్ అయ్యే అప్డేట్స్ అని చెప్తాను. మీకు ఎలా అనిపించింది కూడా తప్పకుండా కమెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు. యూట్యూబ్ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ని నేను ఎప్పటికప్పుడు మీకు చాలా ఫాస్ట్ గా అయితే ఇస్తున్నాను అనమాట. ఈవెన్ నాకు ఇప్పుడు డ్యూటీకి కూడా టైం అయింది, బట్ అయినా కూడా వీడియో చేసే వెళ్తున్నా. నేను చాలా ఫాస్ట్ గా మీకు అప్డేట్స్ అందిస్తున్నా, కానీ మీరేమో సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు అనమాట. సబ్స్క్రైబ్ నాకు నాన్ సబ్స్క్రైబ్డ్ అనే ఎక్కువ చూపిస్తుంది పర్సెంటేజ్. ఇన్ఫర్మేషన్ బాగుంది అంటున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. హైప్ కూడా చేయండి. హైప్ చేయడం వల్ల మీలాంటి ఎంతో మంది న్యూ యూట్యూబ్ క్రియేటర్స్ కి ఈ అప్డేట్స్ తెలుస్తాయి. వాళ్ళకు కూడా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది. మరొక మంచి యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుద్దాం. బై గైస్.